नाज़रीन अस्सलाम वालेकुम, आदाब। मैं मरियम फ़ातिमा, तेलंगाना न्यूज़ टुडे में आप सभी का खैर मक़दम है। आइए नज़र डालते हैं आज की अहम खबर पर। तेलंगाना महिला कांग्रेस की सदर सुनीता राव का बड़ा बयान। ख़वातीन को तेलंगाना में मुनासिब नुमाइंदगी देने का मुतालबा। इन्होंने कहा कि मोहतरमा सोनिया गांधी ने तय खुन दिया है कि वो तेलंगाना का दौरा करने वाली हैं और वो ख़वातीन को मुनासिब नुमाइंदगी और असेंबली टिकट्स देने का वादा किया। इन्होंने कहा कि ख़वातीन को मुनासिब नुमाइंदगी नहीं दी जाती है तो वो तमाम महिला कांग्रेस की ख़वातीन असेंबली इलेक्शंस में काम नहीं करेंगी। आइए देखते और सुनते हैं इनका ये बयान। టికెట్లు ఇస్తారు అని చెప్పేసి మేము కూడా ఈరోజు అడగడం జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్ రాగానే పోటా పోటీ ఎవరికో టికెట్లు వెళ్ళిపోతాయి కానీ మహిళా కోటా మాత్రం ఎప్పుడు తెలియట్లేదు. ఈసారి మహిళా డిక్లరేషన్ కి తొందరలోనే 1 వీక్ లో ప్రియాంక గాంధీ గారు రాబోతున్నారని చెప్పారు. సో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మహిళా కోటల్లో ఈసారి మహిళా కాంగ్రెస్ తరఫున మా చెల్లెళ్ళకి టికెట్లు రాకపోతే ఏ చెల్లె కూడా తిరగనని చెప్పి మేము ఇక్కడ ఒక తీర్మానం చేసుకున్నాం. ప్రతిజ్ఞ అనే ఈరోజు ప్రోగ్రామ్కి ఏదైతే మేము వచ్చామో ఆ ప్రోగ్రాంలో బ్లాక్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ కి, మండల్ ప్రెసిడెంట్స్ కి, దాంతోపాటు బూత్ కి సంబంధించి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ పెట్టారు. కానీ బూత్ లో అవకాశాలు ఇవ్వలేదు. మొన్నటి వరకు బ్లాక్ లో లేకుండే. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మండల్ ప్రెసిడెంట్లు అందరినీ అపాయింట్ చేశాం 35 జిల్లాలలో. దాంతో పాటు మేము బ్లాక్ కూడా 70% బ్లాక్ ప్రెసిడెంట్ వేసాం. అవిటితో పాటు బూత్ లో మాకు ఎలిజిబిలిటీ లేదు అంటున్నారు. అక్కడ కూడా కొట్లాడి కొన్ని జిల్లాలలో బూత్లు వేయడం జరిగింది. కానీ ఈ రోజు 51% ఉన్న మేము ఖచ్చితంగా మా టికెట్ల కోసం మేము కొట్లాడతాం. మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడానికి సిద్ధమే. కానీ మా మహిళా చెల్లెళ్లకు ఎక్కడైతే టికెట్లు డినై చేస్తారో అక్కడ మాత్రం మేము తిరగమని కూడా చెప్తున్నాం. మహిళా కాంగ్రెస్ సోదరు మహిళలందరికీ కూడా నేను ఇక్కడ నుంచి ఈ వేదిక మీదుగా అడగడం జరిగింది. కేసీ వేణుగోపాల్ గారు కూడా ఒకటే మాట చెప్పింది, ఫైట్ ఈజ్ యువర్ రైట్ అన్నారు. సో ఈ రోజు ఒక ప్రతిజ్ఞ అనేది మేము చేశాము. ఈ రోజు ఒక ఓత్ తీసుకున్నాం. ఖచ్చితంగా మా చెల్లెళ్ళు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మహిళా కోటా కింద ఇవ్వాల్సిందే అంటున్నాం. 119 నియోజకవర్గాలలో ఈ రోజు ఇక్కడున్న ఎస్టీ క్యాండిడేట్ చారులత రాథోడ్ ఉంది, లునావత్ రాధా ఫ్రమ్ మైబాద్ ఉంది, నల్గొండ నుంచి మాధవ్ గారు ఉన్నారు, ఖైరతాబాద్ నుంచి నేనున్నాను, అంబర్పేట నుంచి ఉషశ్రీ అడుగుతున్నారు, విద్యారెడ్డి సూర్యాపేట నుంచి అడుగుతుంది. సో మేము అడగడంలో తప్పు లేదు. కానీ ఏ ఒక్క దగ్గరైనా సరే ఇంకా చాలా మంది మహిళా కాంగ్రెస్ సోదరమణులు సిట్టింగ్ సీట్లలో మా దగ్గర ఉన్నారు. అర్లియర్ కంటెస్ట్ చేసిన వాళ్ళు కూడా వస్తానని అంటున్నారు. సో మా అందరికీ కూడా క్లారిటీ అనేది కాంగ్రెస్ పార్టీలో మాకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వేదికగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మా చెల్లెళ్ళందరూ కూడా ఉత్సాహపడుతూ ముందుకు వచ్చినారు. మీరు రమ్మన్నారు, మేము ముందుకు వచ్చాం, కొట్లాడుతున్నాం. ప్రతిసారి మేము పని చేస్తూనే ఉన్నాం కానీ ఏదో ఒక లీడర్ని కూర్చోబెట్టాం. ఈసారి మేము కూర్చుంటాం. ఖచ్చితంగా మాకు టికెట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్. दीजिए नाजरीन, मरियम फातिमा को इजाज़त। मिलते हैं अगली अहम खबर के साथ। तब तक के लिए हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना ना भूलें।